హాయ్ యోస్ వెల్కమ్ టు సినిమా పంచాయతీ. నేను మీ ఉమ్మ. ఈరోజు ముందుగా బర్త్డే జరుపుకుంటున్న హీరో సుమన్ గారికి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. సో మీలాంటి వాళ్ళు చాలామందికి ఇన్స్పిరేషన్. సో నేను సార్తో ఇంటర్వ్యూ ఒక 6 ఇయర్స్ బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేశాను. 6 ఆర్ 7 ఇయర్స్ కరెక్ట్గా నాకు గుర్తులేదు. బట్ 6, 7 ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూ చేశాను. అప్పటి వరకు నేను చాలా వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్న చిన్న చిన్న వాళ్ళని. బట్ నా ఫస్ట్ ఇంటర్వ్యూ ఒక పెద్ద లెజెండరీ యాక్టర్ అంటే సుమన్ గారితోనే నా ఇంటర్వ్యూ. సో ఐఎమ్ సో హ్యాపీ. సో ఆయనతో ఎలా ఆ రోజు నాకు ఆ డే మొత్తం నేను ట్రావెల్ చేయడం జరిగింది సార్తో ఇంటర్వ్యూకి చేస్తూ ఉన్నప్పుడు. సో ఆ విషయాల్ని షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు నాకు. సార్ బర్త్డే కూడా విష్ చేసినట్టు ఉంటుందని నేను వ్లాగ్ చేస్తున్నాను. సో సుమన్ గారి దగ్గరికి నేను వెళ్ళినప్పుడు సార్ ఇట్లా సో అండ్ సో నేను అప్పుడు సుమన్ టీవీలో వర్క్ చేస్తున్నాను, సుమన్ సార్ ఇంటర్వ్యూ చేస్తున్నాను. కోఇన్సిడెంట్. సో సార్ ఇలాగా నేను ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నా ఇట్లా అంటే నాకు డేట్ ఇచ్చారు. సో మ్యాక్సిమం ఇంటర్వ్యూస్ అన్నీ మాకు ఆ టైంలో సార్ షెడ్యూల్ వచ్చేసి చిలుకూరు దగ్గర ఒక హౌస్లో షూట్ జరుగుతుంది. మ్యాక్స్ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళకి బయట వాళ్ళకి కూడా తెలుస్తుంది. మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో మనకి కొన్ని మూవీ హౌసెస్, సీరియల్ హౌసెస్ అన్నీ ఉంటాయి. అక్కడే షూట్స్ జరుగుతాయి. సో అక్కడికి వెళ్ళాము ఎర్లీ మార్నింగ్ అండి 4 o'clock. ఇక్కడ మాకు 8 o'clock కల్లా రమ్మన్నారు. సో నాకు 4 o'clock కల్లా మేకప్ అన్నీ రెడీ అయ్యి నాకు మళ్ళీ నేను స్టూడియో నుంచి నాకు వెహికల్ వచ్చి అన్నీ మా వాళ్ళందరూ కలిసి మేము స్టార్ట్ అయ్యి కెమెరామ్యాన్స్ వీళ్ళందరూ కలిసి మేము స్టార్ట్ అయ్యేపాటికి అప్రాక్సిమేట్గా 6 అయింది. 6కి మేము సిటీ నుంచి స్టార్ట్ అయిపోయాము. అక్కడికి వెళ్ళేపాటికి మాకు టైం కరెక్ట్గా సరిపోయింది. సార్ అప్పుడే అనమాట ఫస్ట్ టైం సార్ని చూడటము. సో ఎక్సైటెడ్ అనమాట. లేదమ్మా చేద్దాము, జస్ట్ ఒక షార్ట్ ఉంది నేను చేసుకొని వచ్చేస్తా అన్నారు. షార్ట్ అయిపోయింది. సార్తో మాట్లాడుతూనే ఉన్నాను. వెరీ 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 కూల్ పర్సన్ అండి సార్. వెరీ కూల్ పర్సన్. ఎంత పేషెన్సీ అంటే నాకు తెలిసినంత వరకు ఇండస్ట్రీలో అంత పేషెన్సీ పర్సన్ ఇప్పటివరకు చూడలేదండి. ఎన్ని క్వశ్చన్స్ అడిగినా ఎంత టైం అయినా ఎంత బాగా ఆన్సర్ చేస్తారంటే సార్ లిటరలీ లెజెండరీ అండి. సో సీరియస్లీ. సో ఆ రోజు మేము ఇంటర్వ్యూ చేసాము. సార్ అన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము. సార్ కరాటీ బ్లాక్ బెల్ట్ అనమాట. ఆ రోజు ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అంటే ఒక బ్యాచ్ ఆఫ్ పీపుల్ వచ్చారనమాట. వాళ్ళు కరాటీ బ్లాక్ బెల్ట్ ఫినిష్ చేశారంటే సార్ కూడా కరాటీలో బ్లాక్ బెల్ట్ అది చేశారు. ఈయన ఆథరైజ్డ్ సిగ్నేచర్ ఉంటే వీళ్ళకి సమ్ ఆపర్చునిటీస్ బెటర్ ఉంటాయంట. వాళ్ళు ఆ రోజు వచ్చారు. వాళ్ళు కూడా చాలామంది చిన్న చిన్న పిల్లలు అనమాట. చాలా బాగున్నారు. సార్ కూడా వాళ్ళతో పిక్చర్స్ దిగి అండ్ పోస్ట్ అయిన తర్వాత పిక్చర్స్ అవి దిగి వాళ్ళు కూడా సిగ్నేచర్స్ అవి చేయించుకొని సిగ్నేచర్స్ అని కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయారు. సో ఇంకా సార్తో నేను గ్యాప్లో మధ్యలో 10కి అట్లా స్టార్ట్ చేసిన ఇంటర్వ్యూ అప్రాక్సిమేట్లీ ఒక 3-4 అయింది. పక్కనే ఒక సీరియల్ నడుస్తూ ఉంది. ఏదో సమ్ సీరియల్ అక్కడ పక్కనే ఉంటాయి అన్ని సీరియల్ హౌసెస్ కూడా. సో పక్కన ఏదో సీరియల్ ఒకటి నడుస్తుంది. సో గ్యాప్లో అది కూడా వెళ్ళి చూసి వచ్చాము మేము ఈ లోపల సార్ షూట్ గ్యాప్లో. సో అలా 1 hour అట్లా నేను 3.5 hours చేసినట్టున్నాను. అబ్బా సార్ ఎంత పేషెన్స్ తెలుసు. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి ఎంత ఓపిక్గా ఆన్సర్ చేశారు అంటే. సో సీరియస్లీ చాలా బాగా ఆన్సర్ చేశారు. ఐఎమ్ సో హ్యాపీ. సో సార్ అన్నీ షేర్ చేసుకున్నారు. అండ్ సార్ది బ్లూ ఫిలిమ్స్ ఇష్యూ అయింది. అది కూడా చిరంజీవి గారి వల్ల అది ఇది అని చెప్పారు కదండి. అంటే లేదు ఇట్స్ అన్ని ఫేక్ అది ఇది అని చెప్పారు. అండ్ సో సార్ వెరీ న్యాచురల్ అండి. ఆయన మేకప్స్ అవి ఇవి ప్రొడక్ట్స్ వాడడం అట్లా ఇట్లా చాలా తక్కువ. ఆయన అందరికీ తెలుసు ఇంకా సుమన్ గారు ఎంత బాగుంటారో ఏంటో. ఇంకా ఆయన ఫేవరెట్ ఇది వచ్చేసి అన్నమయ్య క్యారెక్టర్ అనమాట. అన్నమయ్య క్యారెక్టర్ చేసేటప్పుడు ఆయన చాలా నియమాలు పాటించారంట. అన్నీ చేశారు. అవి కూడా షేర్ చేసుకున్నారు. అండ్ సో ఇంకొకటి మోస్ట్ మెమరబుల్ నాకు చెప్పింది మన రజనీకాంత్ గారితో మూవీ షేర్ చేసుకున్నారు. విలన్గా చేసినప్పుడు శివాజీ మూవీలో విలన్గా చేసింది ఆయన. చాలా బాగా రజనీకాంత్ గారు చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చిన తర్వాత చేశాను. సో ఆయన వెరీ డౌన్ టు ఎర్త్ పర్సన్ అని చెప్పేసి రజనీకాంత్ గారి గురించి. అండ్ సుమన్ గారు ఎట్లా ఇండస్ట్రీకి వచ్చారంటే వాళ్ళ రిలేటివ్ ద్వారా ఒక కరాటే మాస్టర్ త్రూ ఇండస్ట్రీకి వచ్చారు. మెయిన్ ఇండస్ట్రీకి రావడానికి రీజన్ భానుచంద్ర గారు అండి. ఎస్, ఆయన ఫ్రెండ్ భానుచంద్ర గారు ఆయన ఇంట్రడ్యూస్ చేశారు. సో అప్పటి నుంచి కూడా అనుకుంటూనే ఉన్న భానుచంద్ర గారితో మాట్లాడాను. ఒకసారి ఆయన హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల హాస్పిటల్లో ఉన్నారు, ఇంటర్వ్యూ చేయలేకపోయాను. బట్ సూన్ నేను డెఫినెట్గా ఆయనది కూడా నేను ఇంటర్వ్యూ చేస్తాను. ఆ రోజు చాలా విషయాలు చెప్పారు. ఇంకా వాళ్ళకి ఒక డాటర్ ఉన్నారండి. తను బయాలజికల్ సంథింగ్ సైంటిస్ట్గా ఏదో వర్క్ చేస్తున్నారు అని చెప్పారు. అంటే ఆ టర్మ్స్ నాకు తెలియదు కాబట్టి ఈ వర్డ్ యూజ్ చేశాను అంతే. సైంటిస్ట్గా చేస్తున్నారు అని చెప్పారు. అండ్ ఇంకా ఫ్యామిలీ కూల్ ఫ్యామిలీ అండి.
అసలుకి ఎంత కూల్ అంటే తర్వాత కూడా కనిపించిన ట్రావెల్ అయినా రామ్మా ఎందుకని రాలేదు, చాలాసార్లు పిలిచాం కదా ఏదైనా ఫంక్షన్ ఉన్నారు వాట్ ఎవర్ ఏదైనా. సో స్వీట్ పర్సన్ అండి. ఇంకా ఆయన గురించి చెప్పాలి అంటే ఆయన మూవీస్ అన్నీ అందరికీ తెలిసిందే. సో లెజెండరీ. ఆయన ఒక 4 లాంగ్వేజెస్ వరకు 5, 6 లాంగ్వేజెస్ ఈజీగా మాట్లాడతారు. తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, ఇంకా చాలా లాంగ్వేజెస్ మాట్లాడతారు. ఆయన బెంగుళూరు దగ్గర వాళ్ళ బెంగుళూరు పక్కన ఏదో ఒక ఊరండి, నేమ్ మర్చిపోయాను. అక్కడ ఆయన ఐ మీన్ ప్రాపర్ అనమాట. సో ఆ తర్వాత ఆయన పాలిటిక్స్‌లో ఉండడము, ఎప్పుడు ఎన్టీ రామారావు గారికి సపోర్ట్ చేయడం, ఇట్లా చాలా చేశారు. అండ్ ఐయామ్ సో అసలు ప్రతి విషయాన్ని ఎంత బాగా గుర్తుపెట్టుకొని ప్రతి పర్సన్‌ని గుర్తుపెట్టుకుంటారు. ఇట్స్ అ వెరీ రెస్పెక్ట్ అనమాట. రెస్పెక్ట్ ఎట్లా ఇవ్వాలి చిన్నవాళ్ళకి, పెద్దవాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అండ్ అక్కడ వర్క్ చేసేవాళ్ళు కానీ, ఆయన దగ్గర వర్క్ చేసే పర్సన్ ఇప్పటికీ ఉన్నారు. ఎన్నో ఇయర్స్ నుంచి ఉంటున్నారు, ఇప్పటికీ ఉన్నారు. ఒకటే పర్సన్ ఉన్నారనమాట. సో దాన్ని బట్టి తెలుస్తుంది ఆయన ఐ మీన్ ఎట్లా చూసుకుంటారు స్టాఫ్‌నైనా అని చెప్పేసి. ఇంకా ఆయనకి దాదా సాహెబ్ అవార్డ్ కూడా వచ్చింది. ఇంకా చాలా అవార్డ్స్ ఇంకా ఆయనకి ఇంక చెప్పాల్సిన అవసరం లేదు. లెజెండరీ. నాకు ఆ రోజు ఒక బాగా గుర్తున్నది ఏంటంటే ఆయన చెప్పేదానికి నేను క్వెషన్స్ ఎక్కువ అడిగేస్తూ ఉన్నాననమాట. క్వెషన్స్ ఎక్కువ అడిగేస్తున్నాను. ఆయన ఎంత ఓపికగా చెప్తున్నారు. బట్ ఇంటర్వ్యూ రిలీజ్ అయిన తర్వాత చూడాలి దేవుడా అందరూ, అసలు నీకు సెన్స్ ఉందా? నువ్వు క్వెషన్స్ అట్లీస్ట్ ఆయన అడిగే గ్యాప్ ఇవ్వచ్చు కదా, ఆయన చెప్పే గ్యాప్ ఇవ్వచ్చు కదా, ఎందుకు నువ్వే క్వెషన్ నువ్వే ఆన్సర్ చెప్తున్నావు అంటే యాక్చువల్లీ అది నా ఫస్ట్ ఇంటర్వ్యూ కదా. సో మచ్ ఆఫ్ ఎక్సైట్మెంట్